ఐ నో యాజ్ అ పేరెంట్ బాగాలేనప్పుడు పిల్లలు అసలు తినకపోతే మనకు చాలా బాధగా టెన్షన్గా ఉంటుంది. అసలు తినకపోతే ఎలా రికవర్ అవుతారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. బట్ హియర్స్ ది ట్రూత్, ఇలాంటి ఇల్నెస్ ఎపిసోడ్స్ అప్పుడు ఆకలి న్యాచురల్గానే తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీ ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎక్కువగా, అండ్ అది కంప్లీట్లీ నార్మల్. ఇలాంటి టైంలో మనం అతిగా తిను అని ఫోర్స్ చేయడము, ఎక్కువగా పుష్ చేయడము ఫుడ్ని చేయకూడదు. ఇన్స్టెడ్ మనం హైడ్రేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. సిక్ అయినప్పుడు పిల్లలు వాటర్, ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్, లైట్ సూప్స్, బటర్ మిల్క్, ఇలా ఏజ్ అప్రాప్రియేట్ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వడంలో కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ రికవరీ స్టార్ట్ అయినప్పుడు ఆకలి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కానీ పిల్లలు అసలు వాటర్ కూడా తాగకుండా కంటిన్యూస్గా వామిటింగ్స్ చేస్తున్నా, డీహైడ్రేషన్ సైన్స్, లెస్ యూరిన్ అవుట్పుట్, ఏడ్చిన కళ్ళ నుంచి నీళ్లు రాకపోతున్నా, చాలా నీరసంగా అనిపిస్తున్నా, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్ అవసరమేమో తెలుసుకోవచ్చు.